టైగర్ రైస్ పులిహార అన్నం అని పెట్టా. అది కాన్సెప్ట్. హజార్డ్ లైట్స్ ఆర్ బ్లింకర్స్, యూ కాల్ ఇట్ ఇన్ మల్టిపుల్. వావ్, ఎంత బాగుందిరా భయ్. బాబా. Well. Sunday and a clean bike and a good weather. What else do we want? రెండు బండ్లు కడిగిలా పెట్టాను. సో అలా బయటికి వెళ్దాం అని ఈజ్ ద ఐడియా. యాక్చువల్లీ ప్లాన్ ఉండే, బట్ ఐ డి నాట్ మేక్ ఇట్ ఇన్ టైమ్. మార్నింగ్ ఎటైనా లాంగ్ డ్రైవ్ వెళ్దాము మెటీరియల్ వేసుకొని అనుకున్నా, బికాస్ సెట్ అవ్వలేదు. క్లీనింగ్ చేసి బండ్లు రెండు కడిగి అదర్ వర్క్స్. సాటర్డే ఒకటే రోజు హాలిడే ఉండేసరికి ఏం కరెక్ట్గా సెట్ అవుతలేదు. యా, ప్లాన్ ప్రకారం అయితే ఈరోజు విజయవాడ పోదాం అనుకున్నాను మళ్ళీ ఇవాళ రేపు, బట్ కుదరలేదు. సో ఇప్పుడు పెద్ద ప్లాన్స్ ఏమి అంటే ఫస్ట్ ఏప్రిల్లోకి వెళ్దామని అనుకుంటున్నాం. ఒకసారి అన్ని టెస్ట్ డ్రైవ్ ఆడదాము, 457 ట్యూన్ ఇస్తాడేమో అని అనుకుంటున్నాం. చూద్దాం, విల్ సీ. నార్మల్గా వాడి వెబ్సైట్ లొకేషన్ చూస్తే ప్లీజ్ బుక్ ఇట్ ఆన్లైన్ అని ఉండే, బట్ ఆన్లైన్ ఎలా బుక్ చేయాలో అర్థం కాలేదు నాకు. అంటే నేను ట్రై కూడా చేయలేదు. వెబ్సైట్లోకి వెళ్ళి లొకేషన్ పిక్ చేసి పెట్టాలో లేదా అని కాంటాక్ట్ నెంబర్ సేల్స్ పర్సన్ ఉంటాడు కదా, అది కూడా చూడలే. మా ఇంటి పక్కకే బేసికలీ. సో అందుకే నేను డైరెక్ట్ వెళ్ళిపోదాంలే అటు నుంచి వెళ్ళేటప్పుడు అనుకున్నా. వెళ్తా, పాసిబుల్ అయితే అది లైసెన్స్ క్యారీ చేయట్లేదు. షిట్, వీళ్ళు లైసెన్స్ అడుగుతారు, ఫిజికల్ కార్డ్. ఎంతన్నా మంచి సిటీ బండ్లో మంచి సిటీ బండ్లో ఆ ఫీల్ ఉంటుంది కదా, మ్యాడ్ ఉంటుంది. ఎంటీ నడిపినా కానీ కన్విన్స్ కాలేదు. ఐ డి నాట్ లైక్ ద హ్యాండిల్ బార్. సిట్టింగ్ మాత్రం డ్యూక్ లాగా ఏదో ఎక్స్పెక్ట్ చేసేసాను, కానీ నాట్ సో ఇంప్రెసివ్. హ్యాండింగ్ బండిది నడుపుతుంటే అసలు ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ ఉండాలి. పాత డ్యూక్ అసలు మామూలుగా ఉండదు. ఎప్పుడన్నా ఎవరిదైనా దొరికితే, అదే BS3 390 దొరికినా కూడా ఐ వుడ్ షూర్ బైట్ అంటే ఆ టైంకి డబ్బులు కూడా ఉండాలి. ఎగురుతున్నాడు పైకి, కొనేస్తా పీకేస్తానని. అన్ఫార్చునేట్లీ it did not work. He is expecting for a online booking, you see. అనుకున్నా అప్పటికి మ్యాండేటరీ అంట వాళ్ళకి, రూల్స్ ఒప్పుకో సార్ అన్నాడు. సర్లే ట్రై అగైన్ నెక్స్ట్ టైం అనుకున్నా. బయటే పెట్టింది 457, బట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. అంటే మరీ అంతలా పెట్టాడు. 9600 SLX Volvo. ట్రెండింగ్లో ఉన్నాయి బస్సులు, పిచ్చి కొంటున్నారు. కొని ఇందులో పెట్టడమే. ట్రాన్స్పోర్ట్ కాదు, ట్రావెలింగ్. ట్రాన్స్పోర్ట్ అంటే వేరేలా వస్తుంది, ట్రావెలింగ్ అంటే ఇంకోలా వస్తుంది. సో ద ప్లాన్ ఈస్ మీ గోయింగ్ టువర్డ్స్ గచ్చిబౌలి. అక్కడ కూడా ఎందుకు తెలుసా, నేను ఒకటి మీటియర్ని
గురించి చెప్పాను కదా, నీకు పిక్ చేసుకోవడానికి. ఎస్, ఐఎమ్ గోయింగ్ దేర్. ఎవర్రా మీరు? మీకు అసలుకి ఎవర్రా కార్ ఇచ్చేది ఎవడు, లైసెన్స్ ఇచ్చేది ఎవడు? ఏంటి భయ్యా? సి 9600 SLX అడికెళ్ళిన అవే కనిపిస్తుంది. నాకు ఫోన్ వస్తుంది, కరెక్ట్ మూమెంట్ ఉంటుంది ఫోన్ రావడానికి. మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ చూసి. జుప్ 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 జుప్. అబ్బా అబ్బా అబ్బా, ఎక్కడ ఊరుకోకుండా తిట్టద్దురా బాబు అంటే తిట్టిపించుకుంటూ ఉంటారు. ఇండికేటర్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోతుండే ఫుల్. దీనికి కూడా బ్లింకర్స్ వచ్చాయి. సో దీనికన్నా ముందు మోడల్స్కి బ్లింకర్స్ లేవు. దీనికన్నా ముందు మోడల్స్ అంటే ఎన్టీఆర్ కానీ కాదు, ఇది ఏ ఇయర్ మోడల్ అని నాకు గుర్తులేదు. సార్ ఆర్టీలో చూస్తే తెలుస్తుంది. సో ఆ మోడల్స్ అన్నిటికీ బ్లింకర్స్ వచ్చాయి. ఆరి అనే కాదు, నాలుగు ఈ మధ్య అన్ని వాళ్ళకి బ్లింకర్స్ కామన్ చేసేసిండు. అందుకు హజార్డ్ లైట్స్ ఆర్ బ్లింకర్స్, యూ కాల్ ఇట్ ఇన్ మల్టిపుల్. వావ్, ఆ డైలీ వెళ్ళే రోడే నాకు తెలిసినంత వరకు, అయినా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు థార్ క్రేజ్ ఉంది. ఏం చేస్తున్నావు భయ్యా? వర్షం పడాలి, బుగ్గ బుగ్గ అంటే బుగ్గ. అంటే రెయిన్ కోట్ లేదు, బ్యాగ్ లేదు, ఒక కవర్ లేదు కెమెరా పెట్టడానికి. అసలు ఆఫీస్ టైంలో ఫ్లైఓవర్ బాగానే ఉంటుందిలే, మరీ జామ్ అయిపోయి ఉండదు, ఖాళీగానే ఉంటుంది. పోతుందిరా, పోతుంది, సిగ్నల్ పోతుంది, లగెత్తండి. ఆ సిగ్నల్లో ల్యాండ్ క్రూజర్ ఏముంది అసలు బండి. లెట్ మీ షో యూ, లెట్ మీ షో యూ, లెట్ మీ షో యూ. జస్ట్ లుక్ ఎట్ ద మ్యామత్. ఎంత బాగుందిరా భయ్. బాబా, వీల్స్ ఎందుకు చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అట్లా అనిపిస్తుంది అన్న. దే ఆర్ నాట్ స్మాల్, దే ఆర్ టూ బిగ్. ఎక్స్ట్రా బంపర్ ఫిట్టింగ్ అని పెట్టించాడా మన బ్రదర్? పెట్టించిండని అనుకుంటున్నాను నేను. బ్లాక్ టింటెడ్, మళ్ళా లుక్స్ అమేజింగ్. అదే ఇలాంటి వెదర్కి అలాంటి కార్స్ అంటే సి బండి ఉండడం, ఏ బండి అయినా నడుస్తుంది అనేది, కొంచెం పవర్ఫుల్ బండ్లు, వెదర్ సపోర్టింగ్గా. అదే ఇప్పుడు నేను వర్షం పడుతున్నప్పుడు యూనికార్న్ మీద అసలు నేను పోను. ఐ వుడెంట్ రిస్క్ ఇట్. వెళ్ళిన రోజులు ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా చూస్తే పక్కా బండి జారిపోతుంది, కంట్రోల్లో ఉండదు, అంత గాలి వస్తుంటుంది, పక్కకు పోతూ ఉంటుంది. వేరాజ్ దిస్ వన్, దిస్ ఇస్ లైక్ ఎంత గాలి వేసినా కానీ షీ కెన్ బేర్ ఇట్. లైట్ వెయిట్ కాదు కదా, హెవీ వెయిట్ బండ్లు. సో అలా చెప్తాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అమ్మ దుబుక్ అని ఎత్తేస్తుంది.
A6. దాని తర్వాత వచ్చిన ఆడీస్ అన్నీ ఇంత క్రేజీ అనిపించట్లేదు. ఎవర్రా మీరు అంత ఇట్లా రోడ్ల మీద నడుచుకు వెళ్తున్నారు, సడన్ గా కనిపిస్తుంది. ఓకే, సూపర్ రా పెట్టు. ట్రిపుల్ రైడింగ్ యాక్టివా లాస్ట్ లైన్ లో ఉన్నాడు అలా. హెల్ బ్రో, నీకు అంత భయం వేస్తే ఎందుకు పోతున్నారా నువ్వు? బ్రేకింగ్ రోడ్ కూడా పోతున్నాడు భయ. బింట్లీ నాకంటే లేదు, మరి ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చినట్టుంది. సూపర్, సూపర్, యాక్చువల్లీ ఇట్స్ సూపర్. ఫ్లయింగ్ స్పర్ మహారాష్ట్ర కూడా అమేజింగ్ కార్. అదే స్లోగా పోయినప్పుడు దాన్ని నచ్చేటిది కాదు నాకు. ఐ లవ్ ఓన్లీ ముల్సన్. గాడ్, వెనకాల ఒక రైడర్ ఉన్నాడు. ఆడు ఆర్నెట్ పిచ్చి కొడుడు కొడుతున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద పోతుండే బాబా బాబా. యాక్చువల్లీ గ్రీనరీ ఎక్కువ ఉంది ఇప్పుడు, అప్పట్లో ఎంత గ్రీనరీ లేకుండా. యాక్టివా మీద, హార్నెట్ మీద, హోటల్స్ ఇంకేం బండ్లు ఉండేటివి గుర్తుకు కూడా రావట్లేదు. పల్సర్ మీద కూడా వచ్చినట్టున్నా నేను. నా పాత పల్సర్ ఉన్నట్టు మా డాడీ. ఐ జస్ట్ లవ్ దిస్ రోడ్. కియా సెల్టాస్ లో కూడా వచ్చేటోని. ఆహా, ఈ వెదర్ లో మంచి లాంగ్ డ్రైవ్ వెళ్తే వేరే అసలు. See, this is what I'm talking about. గుడ్ బై గుడ్ ఫీల్డ్స్ అని. అదే నా యూనికార్న్ మీద కూడా ఎంజాయ్ చేసేవాడిని, కానీ దీని అంత కాదు. సో గుడ్, సో గుడ్, సో గుడ్. I feel like I'm flying. ఇంత గాలి వస్తుంది అసలు. నా వన్డే యూనికార్న్ అయితే పక్కకి వెళ్ళిపోతుండే ఇప్పుడు ఈ గాలికి. అబ్బా, లొల్లి లొల్లి ఒక్క మనిషానికి. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. ఏంటి బ్రో ఇది చేస్తున్నారు? వావ్, ట్రిపుల్ రైడింగ్. ఒక బుగాని పికప్ చేసుకొని వచ్చిన, ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరికి వెళ్ళి వరకు వచ్చిన నేను. 4ంటికి వస్తాను మనిషి, 6 అవుతుంది. ఈడే ఆడికి వస్తా అన్నాడు, మళ్ళా నన్ను ఎడికి రమ్మంటున్నాడు. ఎట్లా కొట్టాలి ఈ కొడుకుని? ఏడీడు ఏడి ఏడి రాయుడు ఎక్కడ? హలో, ఎక్కడా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. టైగర్ రైస్ పులిహార అన్నం అని పెట్టా, అది కాన్సెప్ట్. ఈడు పెద్ద నా కోసం త్యాగం చేసినట్టు అక్కడ వరకు నడుచుకుంటూ వచ్చారా అంట. ఎంత దూరం పోదాం చూద్దాం. తిప్పి కొడితే ఉన్నది మళ్ళీ ఈడనే వాడు. వీడికొస్తే నేను 6 కిలోమీటర్ల వరకు వచ్చా. ఏడు నీడు
ఏడీడు విడే 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 ఈ వెయిట్ గాడే సు 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 మస్తు జాగ్రత్త చేసినారా నా కోసం నీ అమ్మ ఆడికెళ్ళి ఇడుక్కు నడుచుకుంటూ వచ్చిందంట చెయ్యి